కానీ ఆది కాలంలో రాయబడిన మాట ఏంటంటే ఈ నది బయలుదేరింది, అది 3 శాఖలు అయ్యింది. 3 శాఖలు అయ్యింది. 3 శాఖలు అయ్యింది. చూడండి, ఆ నది బయలుదేరి ఆది కాలంలో ఆ మాట చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటా చుట్టూను పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటను చుట్టూను పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది ఎఫ్రాటీసు. 4 శాఖలైన 4 శాఖలుగా విభజించబడింది కనుక. మరియు దేవుడైన యెహోవా చూడండి, ఎందుకంటే 4వ నది ఎఫ్రాటీసు నది. ఎఫ్రాటీసు నది కనుక చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఆ విధముగా చూడండి హెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 47వ అధ్యాయం 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ముగ్గుకి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. నిజంగా మనం ఎంతకాలము లోకంలో జీవించినా సరే మనం మంచి వారము కామని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వస్తామో మనకేమొస్తుందంట? నూతన మనస్సు, నూతన బుద్ధి, నూతన స్వభావం, నూతన స్వభావము, నూతన హృదయం, నూతన. కనుక నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండటం వల్ల ఆ వేరుగా ఉండే విధానాన్ని బట్టి అది మీకే నష్టము కానీ అది మీకు మేలు కాదు అన్నాడు. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎందుకంటే నన్ను కనుగొనేవాడు, నన్ను తెలుసుకునేవాడు జీవమును కనుగొను. నన్ను కనుగొనేవాడు నిత్య జీవమును కనుగొంటాడు. నిత్య జీవము ఎలా వెళ్ళాలో, నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో, నిత్య జీవమును